పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్లో హైటెక్ సిటీ మాదాపూర్లో టీ హబ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇది హైదరాబాద్కి సెంటర్ ప్లేస్ అయిపోయింది టీ హబ్. ఒకప్పుడు పంజాగుట్ట అంటే హైదరాబాద్కి సెంటర్ ప్లేస్గా ఉండేది. ఇప్పుడైతే టీ హబ్ సెంటర్ ప్లేస్ అయిపోయింది హైదరాబాద్కి. ఇటు వెళ్తే నానగ్రామ్ కూడా కోకాపేట వస్తుంది. ఇక ఇటువైపు మరోవైపు వెళ్తేనేమో గచ్చిబౌలి, అలాగే అలా వెళ్తే షేర్లింగంపల్లి ఆ రూట్లో వస్తాయి. ఇక హైదరాబాద్ అయితే పెరుక్కుంటూ పోతుంది. ప్రస్తుతం ఈ ఏరియాలో ఈ కోకాపేట ప్రాంతంలో, అలాగే మాదాపూర్ ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో దాదాపు ఎకరం 100 కోట్లకు పైగా పలుకుతుంది. ఒకప్పుడు ఇవన్నీ అవుట్స్కట్స్ ప్రాంతాలు ఉండేవి. ఇక్కడ మొత్తం కొండ ప్రాంతం, ఇదంతా రాళ్ళు, అలాగే కొండలు, చెట్లు మాత్రమే ఉండేది. అలాంటి ఏరియా పూర్తిగా మారిపోయింది. చాలామంది ఇప్పుడు ఈ టీ హబ్ ప్రాంతంలో, ఇటు ఈ సత్వా బిల్డింగ్ ప్రాంతంలో షూటింగ్లు తీసుకుని ఇక్కడ బెంగళూరు సంబంధించి ఆ సినిమా ఇండస్ట్రీ వచ్చి కూడా, కన్నడ సినిమా ఇండస్ట్రీ వచ్చి కూడా ఇక్కడ షూటింగ్ తీసుకొని బెంగళూరు అని చెప్పడం జరిగింది. ఇక వెబ్ సిరీస్లన్నీ షూటింగ్లు ఇక్కడ జరుపుకుంటూ వెబ్ సిరీస్లో షూటింగ్లు ఇక్కడ చేస్తూ ఈ ఏరియాని దుబాయ్లా చూపిస్తున్న పరిస్థితి. అంటే ఆ రేంజ్లో డెవలప్ అయింది ఏరియా. మీరు చూస్తున్నారు వీడియోస్లో, ఎటు చూసినా అంటే ఆకాశ హర్మ్యాలు అంటారు కదా, ఆకాశాన్ని తాకే బిల్డింగ్లని ఎక్కడ చూసినా దాదాపు 35 అంతస్తులకు పైగా బిల్డింగ్లు ఉన్నాయి. ఇటు పక్క మైహోమ్ బుజా కూడా ఉంది. మైహోమ్ బుజా 35 ఫ్లోర్లతోటి కట్టారు ఇది. సో ఇది కూడా దుబాయ్ లెవెల్లో ఉంటుంది ఆ అపార్ట్మెంటు. దుబాయ్లో ఎలా ఉంటాయో అపార్ట్మెంటు, అలా మైహోమ్ బుజా ఉంటుంది. ఇక మీరు ఇటువైపు చూస్తే నీలోఫర్ కెఫే రీసెంట్గా కట్టారు. ఇది సిన్స్ 1978 నుంచి ఉందంట నీలోఫర్ కెఫే. సో మరి దాంట్లో మీరు వెళ్ళి నీలోఫర్ కెఫేలో ఒకటి ఏదైనా తినాలి అనుకుంటే మొదటి అంటే 200 రూపాయలు ఖర్చు పెట్టాలి. టీఏ 200 రూపాయలకు పైగా ఉంటుంది నీలోఫర్ కెఫేలో. పక్కన చూస్తున్నాం నీలోఫర్ కెఫే పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అటువైపు ఇటువైపు. ఇక మీరు ఇంకొంచెం ఇటువైపు చూస్తే ఐకియా కనిపిస్తుంది మీకు. ఇక ఐకియా ప్రాంతం, ఇక ఐకియా గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఫర్నిచర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఐకియా అంటే వరల్డ్ క్లాస్ ఫర్నిచరు. మన ఇటు భారతదేశంలోనే మొట్టమొదటి ఐకియా మన హైదరాబాద్లోనే ప్రారంభించబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం గురించి ఎన్నో ఉన్నాయి. ఇక అటు పక్కన పోతే దుర్గం చెరువు ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా కూడా 35 ఫ్లోర్లకు పైగా తక్కువ అయితే కట్టట్లేదు. చాలా డెవలప్ అయిపోయింది ఈ ఏరియా. అంటే బయటి రాష్ట్రాల వాళ్ళు కూడా మేము వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాము అనే చెప్పే రేంజ్కి హైదరాబాద్లోని ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ ఒక్క ప్రాంతం అయితే ఈ మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట ఈ ప్రాంతాలన్నీ అయితే డెవలప్ అవుతున్నాయి. ఇక కోకాపేటలో చూసుకుంటే ఏకంగా 50 ఫ్లోర్లతోటి ఒక పెద్ద బిల్డింగే కడుతున్నారు. 50 ఫ్లోర్లు. ఇక అక్కడ కోకాపేటలో స్టార్ట్ చేసినా అది కూడా 40 ఫ్లోర్లకు పైగా ఇప్పుడు కడుతున్నారు. కొత్తవి అయితే దానికి తగైతే కట్టట్లేదు. ఇక ఇటువైపు చూసుకుంటే మనకి మన గచ్చిబౌలి ఏరియాలో వెళ్తుంటే అటు సెంట్రల్ యూనివర్సిటీ, విప్రో, అటు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అటువైపు కూడా టోటల్గా ఇది ఒక 500 ఎకరాలకు పైగా ఈ చుట్టూ ప్రాంతం ఏంటిది హైటెక్ సిటీ అయినా, గచ్చిబౌలి అయినా, నానక్రామగుడ్డ అయినా, కోకాపేట అయినా ఒక 500 ఎకరాలలో పూర్తిగా డెవలప్మెంట్ అయితే జరిగిపోయింది. కొన్ని ఏరియాలలో అయితే జరుగుతుంది. ఇక సామాన్యుడైతే ఇక్కడ ఒక గజం కూడా భూమి కొనలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఇక్కడ డిమాండ్ ఏంటంటే అపార్ట్మెంట్స్కి ముఖ్యంగా 2 కోట్లకు పైగా ఉన్న అపార్ట్మెంట్సే చాలామంది కోరుకుంటున్నారు. లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా నివసించడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళే కోరుకుంటున్నారు. ఇక 1.5 కోటి నుంచి మొదలైతే 1 BHK అపార్ట్మెంటు ఫ్లాట్ 1.5 కోటి నుంచి మొదలై ఇక 10 కోట్ల వరకు, అంటే 4 BHK 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, 3 BHK 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అలా పలుకుతుందనమాట మంచి క్లాస్ అపార్ట్మెంట్స్లో. ఇక్కడైతే ఇప్పుడు కొనడానికి భూమి అయితే అందుబాటులో లేదు. సో ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. చాలామంది అయితే చెప్తున్నారు మొత్తం ఏరియా మారిపోయింది. దుబాయ్ లెవెల్లో ఉంది, అమెరికా లెవెల్లో ఉంది ఏరియా. ఇప్పుడు మీరు ఇటువైపు చూస్తున్నారు, ఇటు టీ హబ్ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు. రీసెంట్గా గతంలో అమెరికాలో నివసిస్తున్న అంటే మాజీ హీరోయిన్ రీసెంట్గా హైదరాబాద్ కూడా వచ్చినప్పుడు చూసి చెప్పిన విషయం తెలిసింది అందరికీ. మనం అమెరికాలో ఉన్నామా, హైదరాబాద్లో ఉన్నామా అనే విధంగా నాకు ఆలోచన కలిగింది. ఆ ఏరియాను, ఆ బిల్డింగ్లను, వాటిని అన్నింటినీ చూసి నాకు అలా అనిపించింది, అమెరికాలో ఉన్నట్టు అని అనిపించింది. ఆ విధంగా ఇక్కడైతే ఏరియా అయితే డెవలప్ అయితే అయింది. ఇక రానున్న రోజుల్లో అయితే సామాన్యుడైతే రూపాయి ఖర్చు పెట్టి ఇక్కడ ఏం తినే పరిస్థితి అయితే కనిపించదు. ఏమున్నా స్ట్రీట్ ఫుడ్లను అయితే తినగలడు. ఎందుకంటే నీలోఫర్ కెఫేలో అయితే టీ 200 రూపాయలు ఉంది, స్ట్రీట్లో అయితే టీ 10 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఆ రేంజ్లో ఇక్కడైతే డెవలప్ అయింది. సో మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఇటు హైటెక్ సిటీ అయినా, అటు గచ్చిబౌలి, కోకాపేట అయినా, మరి నానగ్రామ్ కూడా అయినా ఇంకా ఏ రేంజ్కి వెళ్తుంది. మరి ఇంకా 100 కోట్లు దాటిపోయింది అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకో 2 సంవత్సరాల్లో 150 కోట్లు అవుతుందా, లేకపోతే
మరి ఏంటి అంటే సామాన్యుడి ఊహకందని రేంజ్లో అంటే అటు పెరుగుకుంటూ పోతుంది డిమాండ్ అన్ని వస్తువులకి ఏరియాలో.